సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఆయన అంటున్న మాట 6 గ్యారెంటీల అమలు చేస్తున్నారంటుండు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఒక సభలో రాహుల్ గాంధీకి ఈ ఖర్చులకు డబ్బులు లేవు, తెలంగాణ నుంచి 1000 కోట్లు మనము ఇవ్వాలి కట్టాలి అని అంటున్నారు. ఆ డబ్బులు అట్లా ఆయన అనడాన్ని మీరు ఎలా చూస్తారు, ఏమంటారు మీరు? ఆయన అనడాన్ని అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా డబ్బు లేదు కదా, ఇప్పుడు ఈయన ఇక్కడికి వెళ్ళి అక్కడికి ఎలా పంపించగలుగుతాడు? ఇప్పుడు మన ప్రజల్లో కూడా డబ్బు లేదు. ఇప్పుడు అన్నీ మనకి జిఎస్టీ పెంచి అవి పెంచి ఈ పెంచే ఉన్నది. ఇక్కడికి వెళ్ళి ఆయనకు డబ్బులు పంపించడానికి ఇప్పుడు మనకు కూడా లాసే కదా. మరి దానివల్ల మనము పంపించడానికి అధికారం లేదు. మరి ఆయన ఆలోచించాలి. ఆయనకు వచ్చిన సమస్య ఆయననే నిర్వర్తించాలి. ఈయన తెలంగాణ నుండి అక్కడికి పంపించడం మంచిది కాదు కదా. ఇప్పుడు మన జనంలో మనలో కూడా డబ్బు ఉంటే మనం అప్పులలో లేకుండా ఆయన మనం ఇచ్చేది లేదు. ఒకవేళ ఇచ్చేది ఉన్నా కానీ ఆయన మన పార్టీ కాబట్టి ఇవ్వగలిగితే ఇప్పుడు మనకి ఏ అప్పు లేకుండా ఉండి మనకి ఏది లేకుండా ఉండి ఆయన పంపిస్తే మంచిగా ఉంటుంది. మనకే అప్పు చాలా ఉంది, ఆయనకి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పంపిస్తాడు ఆయన? రేవంత్ రెడ్డి ఏమంటుండే మహిళల్ని కోటీశ్వర్లను చేస్తున్నా అని కూడా అంటున్నాడు. మరి మీరు కోటీశ్వర్లు మహిళలను కోటీశ్వర్లు చేసి ఇక్కడ ఎందుకుండి మేము ఈ కష్టం చేసుకుంటాం? కోటీశ్వర్లు అలా ఇంటి దగ్గరే ఉంటాం. కోటీశ్వర్లకు బయటకు వెళ్తామా? అన్నీ మనకు కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఈ ఎండకి ఈ బాధలు పడాల్సిన అవసరం ఏముంది మాకు? అన్ని అబద్ధాలు. ఆయన 6 నియమాలు పాటిస్తున్న దాంట్లో 2 నియమాలు మాత్రం జరుగుతున్నాయి. ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి ఫ్రీ కరెంట్ వచ్చేసింది. ఇంకా మిగతా ఏవి రాలే. గ్యాస్ 500కి ఇస్తున్నట్టు 500 గ్యాస్ అయితే నాకు రాలేదు. నాకు వచ్చింది మాత్రం ఎప్పుడన్నా ఊరు పోతే ఫ్రీ బస్సు పోతున్నా, కరెంట్ అయితే ఫ్రీ వచ్చింది. ఇప్పుడు ఆ బస్సుకు కూడా ఏదో స్మార్ట్ కార్డులు అది అని పెడతా అంటారు. ఇప్పుడు ఆధార్ కార్డు చెల్లదంటారు. ఇక అదే ఆయన మాకు ఇంకా అంతవరకు తెలియలే. ఆధార్ కార్డు మీదనే వెళ్తున్నాం వస్తున్నాం. మేము ఎప్పుడో ఒకసారి 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి. ఇప్పుడు ఆయన ఫ్రీ బస్సు పెట్టిన దాంట్లో 5 సార్లు 6 సార్లు వెళ్ళి నేను ప్రయాణం చేసిన. కాకపోతే నాకు ఫ్రీ కరెంట్ అయితే వచ్చింది ఆయన వల్ల. ఆ ఫ్రీ కరెంటు నేను అనుభవిస్తున్నాను. అంటే ఇది మళ్ళా 10 సంవత్సరాలు నేనే ఉంటా, మళ్ళీ 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటాను అంటున్నా. 10 సంవత్సరాలకు ఆయన ఉండాలని ఆశినప్పుడు ఆయన చేసే పనులు మందికి నచ్చాలి, పబ్లిక్ లో మంచిగా చేస్తుండ అనేది తెచ్చుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ 5 years తెలంగాణ గురించి అది ప్రయత్నం చేసి ఆయన ప్రత్యేక తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాలు పాలించిండు. ఈయన చేసే పనులు ప్రజల్లో వస్తలేవు. ఎవరికో ఒకరికి ఆయన చేస్తుండే కానీ అందరికీ అందట్లేదు. కేసీఆర్ అంటావా అప్పుడు ఆయన చేసింది ముసలోళ్ళకైతే ఏ తల్లి కొడుకులు పట్టించుకోకుండా కానీ ఆయన 2000 పింఛన్ ద్వారా నా 2000 పింఛన్ ఉందన్న ఆశతోని ముసలోళ్ళు బతికిరు, కొడుకు చూడకుండా ఎవరు చూడకుండా. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, 4000 పింఛన్ చేస్తాం ముసలోళ్ళకి అన్నాడు. 4000 కాదు, అదే 2000 కూడా టైంకి ఇవ్వట్లేదు. రేషన్ కార్డులు లేని వాళ్ళకి అసలు ఏం వస్తలేదు. ఇప్పుడు ఈ ముసలిది ఉంది, ఈమెకు అసలే పింఛన్ లేదు. ఈమె బొందకు తయారైంది, 80 ఏళ్ళు ఉంది, 60 ఏళ్ళ పింఛని. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు కావాలి కదా మీకు, ఇంక ఉంటుంది ఆమె పింఛన్ వచ్చేసరికి. అట్లా పింఛన్లు అయితే ఇస్తలేడు. 4000 ఇస్తాను ఆశ పెట్టడం కూడా ఆయన తప్పే. ఆయన ఎంత ఇచ్చినా అంత ఇచ్చినా అయిపోతుంది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 200 పింఛన్కే ముసలోళ్ళు సంతోషపడ్డారు. కేసీఆర్ వచ్చి 2000 చేసిండు. ఆ 2000కి నా కొడుకు చూడకుండా ఒకటే కేసీఆర్ నా ఇంటికి పెద్ద కొడుకు అయ్యిండు, నాకు 2000 పింఛన్ ఇస్తుండు అని ముసలోళ్ళు ఆశతో బతికిరు. ఇప్పటికైనా కానీ వాళ్ళకు చైతన్యత మాత్రము కేసీఆర్ మీదనే ఉంది ముసలోళ్ళకి. ఈ రేవంత్ రెడ్డి వస్తా అన్నది కళ. మళ్ళీ ఈసారి ఎవరు వస్తారంటో అధికారంలో? అయితే అధికారంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే పనులు ఏవి అంత ముసలోళ్ళకి సాన్యతంగా లేవు, ఎవరికి లేవు. ఏదో ఫ్రీ బస్సు ఒకటి పెట్టిన అన్నది ఒకటే ఉంది ఆయనది, ఫ్రీ బస్సు ఫ్రీ కరెంటు. అవి కూడా వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, రానోళ్ళకి రావట్లేవు. 500 గ్యాస్ ఇస్తానని ఒక్క నాడు కూడా రాలేదు. ఇప్పుడు ఆయన 3 సంవత్సరాలు అవుతుంది 500 గ్యాస్ ఇస్తాను, ఒక్క గ్యాస్ కూడా రాలేదు. అంటే నెమ్మదిగా ఇస్తాడేమో చూద్దాం. ఇంకేం నెమ్మదిగా ఇస్తాడు? ఇంకా 2 సంవత్సరాలు అయితే ఎలక్షన్లు అయిపోతాయి. ఇంకా మరి ఆయన ఇంకెప్పుడు నెమ్మదిస్తాడు? ఆయన పనులన్నీ నిర్వర్తిస్తే. ఇప్పుడు మేము ఫస్ట్ నుండి కూడా కాంగ్రెస్ పార్టీ, కానీ ఈయన పాలన మాకే నచ్చట్లేదు. మేము వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా మా మామ మేము అందరం కాంగ్రెస్ పార్టీ, మేము ఓటు వేసినా కాంగ్రెస్కి వేస్తాం. కానీ ఈయనది మాత్రము పరిపాలన నచ్చట్లే. మరి మళ్ళీ వచ్చేసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? మళ్ళీ వచ్చేసరికి ఇక అప్పుడు నా ఇష్టం, అది నా ఇష్టం. ఇక అట్లా నేను అనుకుంటున్నా. కానీ చెయ్యాలి. ఈయన కాంగ్రెస్ అంటే చాలా అభిమానం అందరికీ. ఇందిరమ్మ కాల నుంచి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీద. కూడా ఇస్తున్నాం అంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఎవరికి వచ్చినా ఎవరికి పోయినా తెలుస్తలేదు. మాకైతే ఏ ఇండ్లు రాలేదు, ఏమి రాలేదు. నా వరకు అయితే ఒక ఫ్రీ బస్సు, నాకు ఫ్రీ కరెంట్ వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిర్రు అవి. కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరు. ఈయన ఇప్పటి వరకు అవి ఓపెన్ చేస్తాను కూడా చేయట్లేడు. ఇక కొంతమందికి వచ్చినాయి మా గల్లీలో కూడా. కేసీఆర్ ఉన్నప్పుడే తాళం చేతులు ఇచ్చిర్రు, అవి ఇవి చేసిర్రు. కానీ ఇప్పుడు ఇంతవరకు ఆ ఇళ్ళకి పోలే.
కళ్యాణ లక్ష్మి అప్పుడు ఇస్తుండే, ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నాడు. ఎవరికైనా వచ్చిందా మీ ఊర్లో? మీ ఎవరికి రాలే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఈ సంవత్సరం రాకుండా వచ్చే సంవత్సరంలో మా బాబాయ్ వాళ్ళ కూతుర్లకు ఇద్దరికి పెళ్ళి అయితే ఇద్దరికి వచ్చింది కళ్యాణ లక్ష్మి కేసీఆర్ పాలన. కానీ ఈ కాంగ్రెస్ పాలన నాకు తెలిసిన వాళ్ళ పెళ్ళి ఎవరు కాలే. ఇక రేపు మా తమ్ముడు పెళ్ళి ఉంది, ఒకవేళ వస్తే చెప్పలేము పెడితే. లాస్ట్ చివరిగా మరోసారి ఎవరు అధికారంలోకి వస్తారంటావు? ఈసారి అయితే ఊపు టీఆర్ఎస్ అనిపిస్తుంది నాకు. ఈయన 5 years పాలించడమే గొప్ప అయిపోయింది. ఈయన చేసే పనులు మంచిగా ఉంటే 10 years ఖచ్చితంగా చేస్తారు. ఎవరైనా 10 years చేసిరు మన తెలంగాణలో సీఎంగా, ఎవరైనా 10 years ఖచ్చితంగా చేసిరు. కానీ ఈ రేవంత్ రెడ్డి అనేది ఏంటంటే అసలు ఆయనకు సరిగ్గా జనాలకి మెయింటెనెన్స్ చేయడం తెలియట్లే.